హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్, చాలా గ్రాండ్గా ఉండే బ్రైడల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. కావాల్సిన మెటీరియల్స్ చూద్దాము. 2 mm షుగర్ బీడ్స్, 3 mm బంచ్ బీడ్స్, స్టోన్ చైన్, ఐ షేప్ కుందన్స్, సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, jerkin base and jerkin stone, drop shape kundans, cotton thread, ari thread needle, next ari beads needle, fabric glue. ఇవి కావాల్సిన మెటీరియల్స్. ఫస్ట్ జరీ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. జరీ థ్రెడ్ సింగిల్ లేయర్ తీసుకుంటే సరిపోతుంది. నీడిల్ ఆరి థ్రెడ్ నీడిల్ తీసుకుంటున్నాను. తులిప్ నీడిల్ యూజ్ చేసే వాళ్ళు అయితే తులిప్ 14.5 mm నీడిల్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లైను షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. షుగర్ బీడ్స్ కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నానండి. నీడిల్ ఆరి బీడ్స్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. తులిప్ నీడిల్ యూజ్ చేసే వాళ్ళు అయితే తులిప్ 23.45 mm నీడిల్ యూజ్ చేసుకోవాలి. కానీ తులిప్ నీడిల్ కంటే మనకి బీడ్స్ నీడిల్ అయితే ఎక్కువ బీడ్స్ అనేవి పడతాయి. సో మనకి టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇలా ఒక లైను షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం బీడ్స్ పక్కన ఈ విధంగా స్టోన్ చైన్ పెట్టుకొని ఫస్ట్ ఇట్లా లాక్ వేసుకోవాలి. ఇక్కడ కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను స్టోన్ చైన్ స్టిచ్ చేయడానికి కూడా. ఇలా లాక్ వేసాం కదా, లాక్ వేసిన దగ్గర ఇప్పుడు ఈ స్టోన్ ఫస్ట్ స్టోన్కి సెకండ్ స్టోన్కి మధ్యలోకి ఒక చైన్ వేసుకోవాలి. చైన్ వేసుకుని ఆ చైన్ వెనక్కి లాక్కుని మళ్ళీ సెకండ్ స్టోన్ పక్కకి ఒక చైన్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టోన్ మధ్యలోకి ఒక చైను, దాన్ని వెనక్కి లాక్కుని మళ్ళీ స్టోన్ పక్కకి ఒక చైన్ వేసుకోవాలి. ఇలా మనం బటన్ హోల్ స్టిచ్తో స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలండి. స్టోన్ మధ్యలోకి ఒక చైన్ వస్తుంది, దాన్ని వెనక్కి లాక్కుని మళ్ళీ పక్కకు ఒక చైన్ వేసుకోవటం, మళ్ళీ మధ్యలోకి ఒక చైన్. ఇలా బటన్ హోల్ స్టిచ్ కదా తెలుసు కదా, సో అలానే బటన్ హోల్ స్టిచ్తో స్టోన్ చైన్ని స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక లైను 3 mm బంచ్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. సో ఈ బంచ్ బీడ్స్ మనకి 3 mm సైజ్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ స్టోన్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టోన్ చైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షుగర్ బీడ్స్ ఈ స్టెమ్ షేప్లో కూడా షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏ స్టిచెస్ యూజ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను కదా. మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆరి మగ్గం వర్క్ క్లాసెస్ అనే ఫోల్డర్ ఉంటుందండి. ప్లేలిస్ట్ నుంచి ఆరి మగ్గం వర్క్ క్లాసెస్ అనే ఫోల్డర్లోకి వెళ్తే కనుక మీకు స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఉంటాయి. ఒకసారి అక్కడ స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూస్తే కనుక మీకు ఫస్ట్ ఫ్రేమ్ ఫిక్స్ చేయడం దగ్గర నుంచి మీకు మిగతా చైన్ స్టిచ్ దగ్గర నుంచి అన్ని స్టిచెస్ కూడా అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హోల్స్ ఉన్న డ్రాప్ షేప్ కుందని బిగ్ సైజ్ తీసుకున్నానండి. సో ఇప్పుడు ఈ హోల్స్ ఉన్న కుందన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలంటే ఇక్కడ హోల్ ఉంది కదా, సో ఈ హోల్ లోపల నుంచి ఒక చైన్ తీసుకోవాలి. పైకి చైన్ వేసి నెక్స్ట్ అక్కడ లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ కింద కూడా హోల్లోంచి ఒక చైన్ తీసుకోవాలి కిందకి, తర్వాత అక్కడ లాక్ వేసుకోవాలి. ఇంతేనండి, ఈజీగా మనము హోల్లోంచి పైకి ఒక చైను, తర్వాత లాక్, నెక్స్ట్ కింద హోల్లోంచి కిందకు ఒక చైను, నెక్స్ట్ లాక్ వేసుకోవాలి. ఇలా హోల్స్ ఉన్న కుందన్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ డ్రాప్ షేప్ కుందన్ చుట్టూతో షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పైన డ్రాప్ షేప్ ఉంది కదా, ఆ షేప్కి మనకి ఒక 2 బీడ్స్ పైనుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. షేప్ నుంచి 2 బీడ్స్ ముందు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఎండింగ్కి వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఉన్న 2 బీడ్స్ మధ్యలోకి తీసుకెళ్ళి ఈ లాస్ట్ బీడ్ని ఎండ్ చేయాలి. అప్పుడు మనకి అక్కడ కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక లైను స్టోన్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టోన్ చైన్ కూడా 2 స్టోన్స్ని ఆల్రెడీ మనం ఫస్ట్ బీడ్ ఉంది కదా, సో ఆ ఫస్ట్ బీడ్ దగ్గరికి 2 స్టోన్స్ పైనుంచి స్టార్ట్ చేసుకోవాలి. అలా పెట్టుకుని
ఈ స్టోన్కి బటన్ హోల్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి స్టోన్ చైన్కి. ఇలా కుందన్ చుట్టూతో కూడా స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎండింగ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 2 స్టోన్స్కి మధ్యలోకి తీసుకెళ్ళి ఈ లాస్ట్ స్టోన్ని ఎండ్ చేసుకుంటే కనుక మనకి పైన డ్రాప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక లైను షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా అంతే, పైన స్టోన్కి 2 బీడ్స్ పైనుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా డ్రాప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. పైన ఎండింగ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఉన్న 2 బీడ్స్కి మధ్యలోకి తీసుకెళ్ళి లాస్ట్ బీడ్ని ఎండ్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ లీవ్స్ని నేను లోడ్ స్టిచ్తో ఫిల్ చేస్తున్నానండి. ఈ మధ్యలో కొంచెం ఎంబోజింగ్ లుక్ తెలియడానికి ఫస్ట్ లాంగ్ చైన్స్ వేస్తున్నాను 2 టైమ్స్, తర్వాత లోడ్ స్టిచ్ క్రాస్గా వేస్తున్నాను. మీరు ఇక్కడ లాంగ్ చైన్ ప్లేస్లో జర్దోజీ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక స్మాల్ జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకుని దానిపైన లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఒక లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్, పైనకి అలాగే కింద కూడా ఒక లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్, ఇలా క్రాస్గా వేసుకుంటూ లోడ్ స్టిచ్తో మనము ఇక్కడ లీవ్స్ అన్నిటినీ ఫిల్ చేసుకోవాలి. చాలా వీడియోస్లో చూపించాను కదా లోడ్ స్టిచ్. ఇదే విధంగా అన్ని లీవ్స్ కూడా లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. మనకి ఇక్కడ లీవ్స్ షేప్ కొంచెం పెద్దగా ఉంటే కనుక పైపింగ్ థ్రెడ్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టుకుని దానిపైన లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ప్లేసెస్లో మనకి పైపింగ్ థ్రెడ్తో కుదరకపోతే జర్దోజీ రింగ్ని పెట్టుకుని దానిపైన లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్గా సిల్క్ థ్రెడ్ని 2 టైమ్స్ వేసుకుని దానిపైన ఈ లోడ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. కొంచెం ఎంబోజింగ్ లుక్ అనేది కనిపిస్తుంది ఇట్లాగా వేసుకుంటే. ఇదే విధంగా అన్ని లీవ్స్ని ఫిల్ చేసేసుకోవాలి. తర్వాత వీటి మధ్యలో ఉన్న ఇక్కడ ఈ గ్యాప్లో ఐ షేపు కుందన్స్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకుంటున్నానండి. జెరీ థ్రెడ్ అలాగే కుందన్స్ కూడా గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. మీ శారీ కలర్లో కనుక సిల్వర్ కలర్ జరీ కానీ లేదంటే సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉంటే కనుక ఇక్కడ ఐ షేప్ కుందన్స్ని అలాగే జరీ థ్రెడ్ని సిల్వర్ కలర్ తీసుకుని స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడ గోల్డ్ కలర్ జరీ తీసుకుంటున్నాను, అలాగే ఐ షేప్ కుందన్స్ కూడా గోల్డ్ కలర్ తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ స్టెమ్ షేప్లో మనము షుగర్ బీడ్స్ స్టిచ్ చేసాం కదా, సో ఈ స్టెమ్ షేప్కి 2 సైడ్స్ కూడా చైన్ స్టిచ్ వచ్చేసేటట్లు అలాగే లీవ్స్ అలాగే ఈ కుందన్స్ని కవర్ చేసుకుంటూ అవుట్లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి జరీ థ్రెడ్తో. ఫస్ట్ ఒక స్టెమ్ కంప్లీట్ చేసేసుకుని తర్వాత ఇంకొక స్టెమ్కి అవుట్లైన్ వేసుకోవాలి. సో ఇలా వేసుకుంటే మనకి ఫైనల్గా బ్లౌజ్ డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో డిజైన్ చూడటానికి చాలా హెవీగా ఉంటుంది కానీ సింపుల్ స్టిచ్చెసే. సో బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జర్కన్ బేస్ తీసుకుని జర్కన్ బేస్ని ఇలా ఒక సైడ్ నుంచి లోపలికి ఒక చైన్ వేసుకోవాలి, మళ్ళీ లోపల నుంచి బయటికి ఒక చైన్ వేసుకోవాలి. ఇలా జర్కన్ బేస్ని స్టిచ్ చేసుకుని ఈ జర్కన్ బేస్ లోపల ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇలానే మీరు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఇదే డిజైన్ ఆల్ ఓవర్ హ్యాండ్ అంతా వేసుకుంటే మనకు గ్రాండ్గా ఉండే బ్రైడల్ బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.